ముస్లింల సంక్షేమానికి వారి రక్షణకు సీఎం జగన్ ఎంతో కృషి చేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఖాదర్ బాషా, హఫీజ్ ఖాన్. విశాఖ రైల్వే న్యూ కాలనీలోని సింకా హోటల్లో మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గాజువాక ఎన్నికల పరిశీలకులు ఐహెచ్ ఫారూఖీ ఆధ్వర్యంలో విశాఖలో 7 నియోజకవర్గాల మసీద్ల ఇమాంలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఖాదర్ బాషా, హఫీజ్ ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని, తన పదవీ కాలంలో ముస్లింల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని దుయ్యబట్టారు. ముస్లింలకు పదవులివ్వడంతో పాటు వారి సంక్షేమానికి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ నిధులు కేటాయించారు. పొట్టు పెట్టుకొని సరే పొత్తు నీ ఇష్టం నాయన ఏమన్నా చేసుకో. మళ్ళీ కదిరిలో ఒక ఇఫ్తార్ పార్టీ పెట్టాడు. కొంతమంది మత పెద్దల్ని వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి నేను దేశ ప్రయోజనాలు, మన రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని నేను బీజేపీతో జతకట్టాను, కానీ నేను మైనార్టీలు గుండెలు పెట్టుకుంటాను, మీకు ఏ ద్రోహం రాని ఎన్నో అంటాడు. మళ్ళీ మైనార్టీలు ఏదో 5%, 10% నాకు పడుతుంది ఉద్దేశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలు మత పెద్దలు మీ ముందు ఒక మాట చెప్తున్నాను, ఆయన మాట ఇనే ప్రసక్తి లేదని చెప్పి గత గట్టిగా తెలుపుతాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏం చేశారు? అది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉండని, మరీ ప్రత్యేకంగా మైనార్టీ వర్గాలకు ఉండని. ఆయన ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయినారని చెప్పి నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను. మీరు నారా లోకేష్ గారికి, నారాయణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు, కానీ నంద్యాల బై ఎలక్షన్ వచ్చేంత వరకు మీకు అసలు ముస్లిం సమాజం గురించి అసలు మీరు పట్టించుకోలేదు.